నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. అమెరికాలో కాల్పులు, ముగ్గురు మృతి. కాంగ్రెస్ పన్నుల దోపిడీ నుంచి ప్రజలకు విముక్తి కల్పించాం. ఒడిశా పర్యటనలో ప్రధాని మోదీ. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతం కట్, సీఎం రేవంత్ రెడ్డి. తేరుకుంటున్న ఎంజీబీఎస్, మధ్యాహ్నం నుంచి బస్సులకు అనుమతి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. అమెరికాలోని నార్త్ కరోలినాలో కాల్పులు జరిగాయి. కరోలినాలోని అమెరికన్ ఫిష్ కంపెనీ రెస్టారెంట్ సమీపంలో ఓ దుండగుడు బోటుపై నుంచి కాల్పులకు దిగాడు. కాల్పులు చోటు చేసుకోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయోందనకు గురయ్యారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు, పలువురికి గాయాలైనట్టు తెలుస్తోంది. అయితే కాల్పులు జరిగిన తర్వాత దుండగుడు బోటులోనే పారిపోయాడు. దుండగడి కోసం అమెరికా పోలీసులు వెతుకుతున్నారు. దగ్గరలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని అమెరికా పోలీసులు స్థానికులకు సూచించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా లూటీ జరిగిందని, జనం సొమ్మును ఆ పార్టీ దోచుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మండిపడ్డారు. తక్కువ ఆదాయం కలిగిన వర్గాల నుంచి కూడా భారీగా పన్నులు వసూలు చేసిందని ఆరోపించారు. లూటీ సంస్కృతి నుంచి దేశాన్ని బీజేపీ కాపాడుతోందని అన్నారు. ప్రధాని మోదీ శనివారం ఒడిశాలో పర్యటించారు. 50,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపనలు చేశారు. అంత్యోదయ గృహ యోజన కింద 50,000 మంది లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. ఇక జూర్సుగూడ్లో నమో యువ సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను తొలగించడంతో పాటు జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు డబుల్ బచత్, డబుల్ కమాయ్ కల్పించడానికి బీజేపీ చర్యలు చేపట్టిందని వివరించారు. రాష్ట్రంలోని ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే, పట్టించుకోకపోతే జీతంలో 10% కోతా పెడతామని తేల్చి చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకొస్తామని తెలిపారు. జీతం నుంచి కోత పెట్టిన 10% మొత్తాన్ని తల్లిదండ్రుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. శనివారం మాదాపూర్లోని శిల్పకళా వేదికలో గ్రూప్ 1 విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు కోసం సర్వం త్యాగం చేసిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిఎస్ రామకృష్ణారావు తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నట్టు తెలుస్తోంది. మూసీ ఉధృతితో నీట మునిగిన మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. జంట జలాశయాల నుంచి మూసీ నదికి వరద తగ్గడంతో ఎంజీబీఎస్లో నిలిచిన నీరు ఖాళీ అయింది. అయితే బురద మట్టి తగిలింది. బస్టాండ్లో ప్లాట్ఫామ్ 56, 58, 60 వద్ద భారీగా బురద పేరుకుపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎంజీబీఎస్ మార్గంలోని శివాజీ బ్రిడ్జిపై కూడా బురద పేరుకుపోయింది. సిబ్బంది బురదను తొలగిస్తున్నారు. బురదను తొలగించాక మధ్యాహ్నం నుంచి ఎంజీబీఎస్లోకి బస్సులను అనుమతించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాల నుంచి వచ్చే బస్సులను సిబ్బంది సిబిఎస్ వద్ద నిలిపి ఉంచారు. భారీ వరదతో ఎంజీబీఎస్ను శనివారం ఉదయం అధికారులు మూసివేసిన విషయం తెలిసిందే. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపు వెళ్లే బస్సులను, జేబీఎస్ నుంచి వరంగల్, హన్మకొండ వైపు వెళ్లే బస్సులను, ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి సూర్యాపేట, నల్లగొండ, విజయవాడ వైపు వెళ్లే బస్సులను, ఎల్బీనగర్ నుంచి మహబూబ్ నగర్, కర్నూలు, బెంగళూరు వైపు బస్సులను ఆరాంఘర్ నుంచి నడుపుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా అధికార యంత్రాంగం ఐడీఓసీలో అధికారికంగా బతుకమ్మ ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశీస్ సాంగ్వాన్ మహిళల ఉద్యోగినులతో బతుకమ్మ ఆడి ఉత్సవాన్ని నింపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే పువ్వులను పూజించే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ అని, ఈ పండుగను కలెక్టరేట్లో అన్ని ప్రభుత్వ శాఖల మహిళా ఉద్యోగులతో వైభవంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. ఎంతో పని ఒత్తిడిలో ఉండే ఉద్యోగులు ఎంతో సంతోషంగా ఈ పండుగలో పాల్గొన్నారని తెలిపారు. Hearty congratulations to all the organizers. So చాలా ఈరోజు మంచి and very like hard work. శ్రీశైలం జలాశయానికి గురువారం సాయంత్రానికి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో డ్యాం 10 గేట్లను 23 అడుగుల మేర ఎత్తి నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నుంచి వరద శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది.
సుంకేశ్వర ప్రాజెక్టు నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. ముందు జాగ్రత్త భాగంగా ఇప్పటికే 6,47,179 క్యూసెక్ల వరద శ్రీశైలానికి చేరగా 10 గేట్ల 23 అడుగుల ద్వారా 6,09,402 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఇక అధికారులు కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. జలాశయం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులకు వరద నీరు చేరుకుంది. అదేవిధంగా దసరా సెలవులు మరియు శని ఆదివారాలు కావడంతో శ్రీశైలం మల్లన్నను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు జలాశయం వద్ద సందర్శకుల తాకిడి ఎక్కువైనట్లు మనకు ఫోటోలకు పోజులిస్తున్నట్లు కూడా మనకు కనపడుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో దసరా ఉత్సవాలు అంబరన్నంటాయి. వేడుకలను పురస్కరించుకొని సాయి కులవంత సభా మందిరంలో సత్యసాయి మహాసమాధిని ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. విశ్వశాంతిని కాంక్షిస్తూ చేపట్టిన వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం 3వ రోజు కొనసాగింది. పూర్ణచంద్ర ఆడిటోరియంలో 27 మంది వేద బ్రాహ్మణుల ఆధ్వర్యంలో గణపతి పూజ, పసుపు కుంకుమార్చన, మహాలింగార్చన, సర్వదేవత పూజలతో కొనసాగుతున్న యజ్ఞం వేద బ్రాహ్మణుల వేద మంత్రాలతో ప్రశాంతి మందిరం దద్దరిల్లుతోంది. ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలను పురస్కరించుకొని హోమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సప్తాహ యజ్ఞంలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అనంతరం సాయి కులవంత సభా మందిరంలో సత్యసాయిబాబా మహాసమాధిని భక్తులు ప్రత్యేకంగా దర్శించుకున్నారు. నమస్వభ్యో జాగ్రత్యస్య వో నమస్వాహ నమస్తిష్ఠభ్యో ధావత్యస్య వో నమస్వాహ నమస్వాహాద్యస్య భాగల్యాస్య వో నమస్వాహ ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. కర్నూలు జోయా లూకాస్ జ్యువెలరీ షోరూంలో మేకింగ్ ఛార్జీల్లో 50% డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు. ఈ ప్రత్యేక ఆఫర్ సందర్భంగా గాంధీనగర్ ఎదురుగా ఉన్న జోయా లూకాస్ గోల్డ్ షోరూంలో కస్టమర్లను నిర్వాహకులు సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెగ్యులర్ కస్టమర్ చందన కేక్ కట్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చందన మాట్లాడుతూ జోయా లూకాస్ షోరూంలో నాణ్యమైన అన్ని రకాల బంగారు వజ్రాల ఆభరణాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి జోయా లూకాస్లో బంగారు కొనుగోలు చేస్తున్నానని, తన పెట్టుబడి బంగారుపైనే పెడుతున్నానని చందన తెలిపారు. నాణ్యతతో పాటు కొత్త కొత్త డిజైన్లలో ఆభరణాలు దొరకడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జోయా లూకాస్ మేనేజర్ చంద్రమోహన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ షోరూంలలో మేకింగ్ ఛార్జీల్లో 50% డిస్కౌంట్ అమల్లో ఉంటుందని చెప్పారు. ఈ ఆఫర్ వచ్చే నెల 5వ తేదీ వరకు అమలవుతుందని కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. నా పేరు చంద్రమోహన్. నేను గత 8 సంవత్సరాల నుంచి కర్నూలు జ్యువెలరీ షోరూంలో మన మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఓకేనా, మనకు ఈ 50% ఆఫర్ అనేది మనకు ప్రజలు అందుబాటులో ఇవ్వాలనేసి మన యొక్క చైర్మన్ గారి ముఖ్య ఉద్దేశం అనమాట. మనకు ఈ యొక్క కర్నూలు షోరూంలో కాదండి, ఓవరాల్ ఇండియాలో వచ్చేసి 105+ ఉన్నాయి అండ్ అదర్ కంట్రీస్ 60+. అంటే ఓవరాల్ వచ్చేసి 160 షోరూమ్ ప్లస్ ఉన్న ఘనత వచ్చేసి మన జ్యువెలరీకి తగ్గింది. ఓకేనా, మనకు ఈ కేరళ పాపులేషన్ చూస్తే కన్నా మనకు అదర్ జ్యువెలరీస్లో చూస్తే కన్నా మన యొక్క చైర్మన్ గారు టాప్ పొజిషన్లో ఉన్నారు. అంటే మనకు రిటైల్ ఫీల్డ్లో కానీ లేదా అదర్ ఫీల్డ్లో కానీ చూస్తే కన్నా మన చైర్మన్ గారు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. అదేవిధంగా మనకు ఇండియన్ లెవెల్లో చూస్తే కన్నా ఐ థింక్ 95 పొజిషన్లు అలా వస్తున్నారు. అంటే ఈ ఫినాన్షియల్లో వచ్చేసి మన కంపెనీ వచ్చేసి ఉద్దేశం ఏంటంటే కన్నా మనకు ఈ యొక్క రానున్న రోజుల్లో ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఆ రానున్న రోజుల్లో మినిమం వచ్చేసి ఒక 200 షాప్స్ పెంచి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని మన యొక్క చైర్మన్ గారి ఉద్దేశం. అలాగే ప్రతి ఒక్క సంవత్సరం, ఈ సంవత్సరమే కాకుండా ప్రతి ఒక్క సంవత్సరం వచ్చేసి ఎన్నెన్నో అద్భుత రకాలమైన ఆఫర్లను తీసుకొస్తూ ప్రజలకి మన యొక్క షోరూమ్ కి Hello everybody, congratulations for this 50% making charges.
ఈ స్టోర్ 2017 నుంచి ఉంది కర్నూలులో. మేము ఫ్రీక్వెంట్ రెగ్యులర్ కస్టమర్ ఇక్కడ. మోర్ దాన్ అ కస్టమర్, దే ఆర్ అట్లా ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తున్నారు మమ్మల్ని. ఫస్ట్ మా పేరెంట్స్ దే ఆర్ ఇన్ టు బిజినెస్. వాళ్ళు నాకు నేర్పించింది ఎవ్రీ సింగిల్ రూపీ షుడ్ బి ఇన్వెస్టెడ్ ఇన్ గోల్డ్ ఆర్ ల్యాండ్. సో నా ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు గోల్డ్లోనే ఉంటుంది. అండ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్కి కారణమైన మా నాన్నకి, మా మమ్మీకి చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంత మంచి ఆపర్చునిటీ వీళ్ళు నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి కలెక్షన్ ఉంది కింద. చాలా డైమండ్లో ఉంది, విక్టోరియన్ జ్యువెలరీలో ఉంది, నక్షీలో ఉంది, ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ బ్యాంగిల్స్, జ్యువెలరీ, ఎవ్రీథింగ్. జడకుచ్చుల నుంచి మీకు ఏది కావాలన్నా వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు జ్యువెలికస్. అండ్ ఎవ్రీ 1 గ్రామ్ కూడా కంప్లీట్ జ్యువెలికస్. మేడ్చల్ జిల్లా కాపురా సర్కిల్ పరిధిలోని మీర్పేట హెచ్బి కాలనీ ఫేజ్ 1 బ్రహ్మకుమారి సమాజ్ వీధిలో రిథమిక్ డ్యాన్స్ స్టూడియో మరియు ప్రణీత ట్యుటోరియల్స్ వారి ఆధ్వర్యంలో దాండియా మరియు బతుకమ్మ సంబరాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రణతి ట్యుటోరియల్స్ ప్రిన్సిపల్ ప్రదీప్ మరియు టీచర్ మాట్లాడుతూ ప్రణతి ట్యుటోరియల్స్ నేతృత్వంలో బతుకమ్మ సెలబ్రేషన్స్ నిర్వహించడం ఇది ప్రథమ సెలబ్రేషన్ అని, అలాగే ప్రతి ఏటా కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. అందరం కలిసి బతుకమ్మ ఇంకా దాండియా సెలబ్రేషన్స్ చేసుకుంటాము. ఇది మా ఫస్ట్ సెలబ్రేషన్స్. ఇలాగే ప్రతి సంవత్సరం చేసుకుంటామని ఆశిస్తున్నాము. ఈరోజు మన హౌసింగ్ బోర్డ్ ఫస్ట్ ఫేజ్ లో రిథమిక్ డ్యాన్స్ స్టూడియో మరియు ప్రణీత ట్యుటోరియల్స్ వారి ఆధ్వర్యంలో బతుకమ్మ మరియు దాండియా సెలబ్రేషన్స్ విజయవంతమైనది. దీనికి సహకరించిన గల్లీవాసులందరికీ ధన్యవాదాలు. ఇలాగే ప్రతి సంవత్సరం వేడుకలు చేస్తామని అనుకుంటున్నాము. ధన్యవాదాలు. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని అయ్యవారిపేట పంచాయతీ గ్రామంలో కొన్ని నెలలుగా వీధి దీపాలు వెలగడం లేదు. దాంతో సాయంత్రం పూట ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. పరిధిలో వీధి దీపాల సమస్య వెంటాడుతోంది. చలికాలం ప్రారంభం కావడంతో త్వరగా చీకటి అవుతుండగా పలుచోట్ల లైట్లు ఆలస్యంగా వెలుగుతున్నాయి. దాదాపుగా కొన్ని ప్రాంతాల్లో అసలే వెలగడం లేదు. మరోవైపు పండగ సందర్భంగా మహిళలంతా వీధుల్లో బతుకమ్మ ఆడుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. వానకాలం కావడంతో సాయంత్రం వేళ పాములు, తేళ్ల లాంటి విషపురుగులు బయటకు వస్తున్నాయి. మరి రాత్రి సమయంలో వీధి దీపాలు కూడా వెలగకపోవడంతో ఇంట్లో నుండి బయటికి వెళ్లాలంటే గ్రామ ప్రజలు జంకుతున్నారు. ఇక గ్రామ కార్యదర్శికి తమ సమస్యలు చెప్పినప్పటికీ పంచాయతీలో నిధులు ఏవని సాకు చెప్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అయ్యవారిపేట గ్రామంలో వీధి లైట్లు వేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డిని సైకో అని మాట్లాడిన మాటలను రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు, సినీ ప్రముఖులు కూడా తీవ్రంగా ఖండించారు. సినీ పరిశ్రమను కాపాడుకోవడం కోసం సినీ ప్రముఖులు చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్, మహేష్ బాబు అందరూ కలిసి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్ళినప్పుడు సినీ ప్రముఖులను జగన్ అవమానపరిచారని, ఇప్పుడు కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ అన్నగారిని అవమానపరిచారని మాట్లాడారు. అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, జగన్మోహన్ రెడ్డి ఆప్యాయంగా సాదరంగా లోపలికి ఆహ్వానించి మంచి భోజనాలు ఏర్పాటు చేసి మమ్మల్ని గౌరవంగా చూశారని, మా అభ్యర్థన మేరకు సినీకి సంబంధించినటువంటి టికెట్ రేట్లను పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారని మెగాస్టార్ చిరంజీవి కూడా తెలిపారు. బాలకృష్ణ దేవాలయం లాంటి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నామని ప్రసాద్ తెలిపారు. జరిగినటువంటి సమావేశాలు, అసెంబ్లీ సమావేశాల్లోనే కూటమి ఎమ్మెల్యే మన నందమూరి తారక రామారావు గారు అబ్బాయి నందమూరి బాలకృష్ణ గారు మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని మరి సంబోధిస్తూ అతన్ని సైకోగా చిత్రీకరిస్తూ మరి అలాంటి వ్యాఖ్యలు చేయటం మరి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ అభిమానులే కాకుండా సినీ ప్రముఖులు కూడా మరి ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నారు. మరి ఆ రోజు సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మరి కలిసి చిత్ర పరిశ్రమకు ఆదాయం కోల్పోతున్నామని, టికెట్ల రేట్లు పెంచమని మరి ఆ రోజు సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి గారు, అదేవిధంగా రాజమౌళి గారు, మహేష్ బాబు గారు,
ప్రభాస్ గారు మరి ఇంకా ఆర్ నారాయణమూర్తి గారు తదితరులు మరి వెళ్ళినటువంటి సందర్భం మనం గతంలో చూసాము. మరి ఏదైతే ఆ యొక్క రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి అప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారిని అవమానకరంగా మరి అదేదో కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తప్పుపడుతూ మా అన్నని దూషిస్తారా, ఆయన్ని అవమానకరంగా చేస్తారా అని ఆ రోజు మాట్లాడటం మరి అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే నిజం అనేది నిప్పు లాంటిది. మరి ఈరోజు సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి గారే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా పిలిచి మమ్మల్ని మంచి విందు భోజనాన్ని పెట్టి మమ్మల్ని ఎంతో గౌరవంగా పంపి అట్లాగే కాకుండా మరి ఆ రోజు టికెట్ల రేట్లు కూడా మా అభ్యర్థన మేరకు పెంచుకోమని పర్మిషన్ ఇచ్చినటువంటి సందర్భం ఉందని మెగాస్టార్ చిరంజీవి గారు ఒప్పుకోవడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమెరికాలో కాల్పులు, 3 మృతి. కాంగ్రెస్ పన్నుల దోపిడీ నుంచి ప్రజలకు విముక్తి కల్పించాం. ఒడిశా పర్యటనలో ప్రధాని మోదీ. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతం కట్, సీఎం రేవంత్ రెడ్డి. తేరుకుంటున్న ఎంజీబీఎస్, మధ్యాహ్నం నుంచి బస్సులకు అనుమతి. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.